హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డైలీ రొటీన్ బ్లాగ్ చేసేసాను. ఒకసారి సరదాగా చూసేద్దరుగా నచ్చేయండి. మార్నింగ్ అయితే హాట్ వాటర్లో లెమన్ అండ్ తేనె వేసుకుని తాగేసాను. ఇంకా తర్వాత వాకింగ్కి వెళ్ళిపోతాను. మా సొసైటీ కూడా ఎలా ఉంటుందో చూసేద్దరు. కానీ ఇంకా దిగి వచ్చేసాక చక్కగా సొసైటీ బిల్డింగ్ ఎలా కట్టారంటే బిల్డింగ్ చుట్టూ కూడా వాక్ చేయడానికి ప్లేస్ ఉంటుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వాక్ చేస్తేనే చాలు. అలా కాకుండా మాది 4 బిల్డింగ్స్ అనమాట. 4 బిల్డింగ్స్ మధ్యలో పార్క్, మళ్ళీ క్లబ్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. నేనైతే బిల్డింగ్ చుట్టూ రౌండ్ వేసేస్తే చాలు, ఒక 500-1000 స్టెప్స్ అయిపోతూ ఉంటాయి. అలాగ ఒక 1000-2000 స్టెప్స్ వేసి ఇంటికి వచ్చేయడమే. ఇలా అయితే మా క్లబ్ హౌస్ ఏరియా అండి. చూసారా, వాటర్ ఫాల్స్ అది ఉండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వాకింగ్ స్పేస్ అంతా ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, సైకిల్ తొక్కే వాళ్ళు, బాల్ ఆడుకునే వాళ్ళు. అది మా 4 బిల్డింగ్స్ మధ్యలో అమ్యూనిటీస్ అన్నీ ఇచ్చారు. ఆ వెనకాల కూడా మా సేమ్ బిల్డర్దే వెనకాల కూడా ఇంకో ప్రాజెక్ట్ అవుతుంది. దిగేటప్పుడు అంటే మెట్లు ఈజీగానే, ఎక్కేటప్పుడు అయితే లిఫ్టే కావాలి కదా. 2000 స్టెప్స్ అయితే చేశాను. చూసేసారా ఎన్ని చెమటలు పట్టేసాయో. నేనైతే పైకి వచ్చేస్తున్నానండి. మాదైతే 6th ఫ్లోర్ కదా. వచ్చేసాక మళ్ళీ మా వారికి కూడా సేమ్ హాట్ వాటర్లో నిమ్మరసము తేనె వేసి అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఇచ్చేసాక ఆయన్ని కూడా వాకింగ్కి వెళ్ళమన్నాను. ఒక్కొక్క రోజు కుదిరిన రోజున వెళ్తాము. ప్రతిదీ పద్ధతిగా ఒక్కటే రోజు అనుకున్నట్టు చేయాలంటే కుదరదు కదండి. ఇంకా అందుకని కుదిరిన రోజున వాకింగ్కి వెళ్తాము, కుదిరిన రోజున ఇంకా సరే ఇంట్లోనే పని సరిపోతుంది. కలిపేసి ఇచ్చేసాను మా వారికి. ఇచ్చేసాక ఇంకా తర్వాత అదే పాలు కాచేసి, నాకు మార్నింగ్ కొంచెం టీ తాగడం అంత అలవాటు లేదు, పాలు తాగుతాను నేను. పప్పులు నానబోస్తాను. సో పప్పులు నానబోసింది మిక్సీ కూడా చేసుకోవాలి కదా. ఇదైతే వెరైటీ పప్పులు నానబోసానండి నేను. సగ్గుబియ్యము మినపప్పు కలిపి నానబోసాను సగ్గుబియ్యం దోశల కోసం. మా ఇంటి నిండా అయితే చాట్స్ ఉంటాయి, చూసి నవ్వుకోకండి. ఎందుకంటే నేను ఎల్ఐసి ఏజెంట్ కదా. సో ఆ చాట్స్ లేకపోతే ఇంకా ఏదో వదిలిద్దాము సాధిద్దాము అని చేసే చాట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. ఇంకా అందుకని నేనైతే పప్పు రుబ్బేశాక చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకుని మొత్తం అంతాను ఇంకా పప్పు రుబ్బడం అయిపోయేసరికి పల్లీలు ఫ్రై చేస్తున్నాను చట్నీ కోసం. ఎందుకంటే చట్నీ స్పైసీగా ఉందనుకోండి, టేస్టీగా కూడా ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్. ఇంకా పల్లీలు ఫ్రై చేసేసుకుని చట్నీ కూడా ప్రిపేర్ చేశాక పోపు కూడా వేసేస్తున్నానండి. అన్నట్టు మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పేసేయండి. అయితే ఇలాంటి రొటీన్ బ్లాగ్స్ ఇంకా చెయ్యాలా వద్దా అన్నది నేను మీమాంసలో ఉన్నాను. రోజంతా వీడియో క్యాప్చర్ చేసి తీయాలంటే దాంట్లో ఫోన్ లిమిట్ సరిపోదన్నమాట. సో ఒకవేళ దీనికి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. మా సొసైటీ పూణె అన్నీ చూపిస్తాను. సో మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అర్థమవుతుంది. సో ఇంకా దాని తర్వాత పాలు అయితే నేను గ్లాస్లో పోసేసుకుని మా వారికి అదే కప్లో టీ పెట్టేశాను. చక్కగా ఎప్పుడో తెప్పించిన బోర్న్విటా వండిపోయింది, మా పిల్ల తాగుతుందేమో అని. ఇంకా అందుకని ఆ పౌడర్ వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనే తాగేస్తూ ఉంటాను, లేకపోతే ఉత్తిపాలు తాగుతూ ఉంటాను. చక్కగా కూర్చుని మా బాల్కనీ దగ్గర కూర్చుని పాలు తాగుతూ ఉంటే, లేకపోతే టిఫిన్ తింటూ ఉంటే, టీ తాగుతూ ఉంటే సూపర్ ఉంటుంది తెలుసా. మిల్క్ కాల్షియం కోసం చాలా అవసరం అండి. మీరు కూడా రోజు మిల్క్, పన్నీరు, చీజ్ అంటే మోడరేట్ క్వాంటిటీస్లో ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లేని రోజున ఏమైనా చేసుకోవాలి తప్ప ఏమైనా తెప్పించుకుందామన్నా పోహ లాంటివి అయితే పాప తినదు. ఇంకా అలాగే దోశలు లాంటివి తిందామంటే మొన్న వెళ్ళామండి, భయంకరంగా చట్నీ స్వీట్గా ఉంది తెలుసా. స్వీట్ చట్నీతో దోశలు ఎలా తింటారండి బాబు. నేనైతే ఫస్ట్ టైం వేసాను. సరుకులు ఏవో కావాలంటే అవి కూడా తెప్పించేసాను. మా మేడం అయితే తెచ్చి లోపల పెట్టేస్తోంది. ఇక్కడ సరుకుల కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఊళ్ళల్లో లేదు. ఇక్కడైతే ఇంక ముందే మేమైతే ఏదైనా కావాలంటే మాత్రం సరుకులు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తాము. 4-5 యాప్స్ ఉన్నాయి, అందులో ఏది ఎక్కువ ఫాస్ట్గా ఉంది అండ్ ఎందులో ఆఫర్స్ ఉన్నాయి అలాంటివి చూసి ఇచ్చుకుంటూ ఉంటాము. సో ఇంకా దోశలు అయితే బాగానే వచ్చాయి. సగ్గుబియ్యం దోశలు ఫస్ట్ టైమే ట్రై చేసాను నేను, కానీ పర్వాలేదు బాగానే వచ్చాయి, నాట్ సో బ్యాడ్. ఇంకా చట్నీ ఎలాగో రెడీగా ఉంది కాబట్టి ఆ చట్నీతోనే చేస్తాను. ఇంకా సరే మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోతుందని అనుకుంటున్నాను, కానీ నెక్స్ట్ డే ఒక డిజాస్టర్ జరిగింది, నెక్స్ట్ వీడియోలో పెడతాను అది. ఇంక ఇదంతా అయ్యాక వేయడం అయిపోయాక అయితే నెక్స్ట్ లంచ్లోకి ఏం చేయాలని ఆలోచించేస్తున్నాను నేనైతే. ఇంకా దోశలు అయితే వేయడానికి అయితే చాలా టైం పట్టింది. పిండితో అయితే బాగానే వచ్చాయండి. సగ్గుబియ్యం నేను ఏ క్వాంటిటీస్లో తీసుకున్నానో చెప్తాను. సగ్గుబియ్యము 1 కప్ అయితే, మినపప్పు 1 కప్పు, బియ్యం కూడా కొంచెం వేసాను నేను.
ఇంకా కొంచెం కష్టంగా వచ్చింది కానీ పర్వాలేదు. ఫస్ట్ 2 అయితే అలాగే వస్తాయి కదా. తర్వాత నుంచి అయితే బాగానే వచ్చింది కొంచెం. దోశల్లాగే వేసుకొని తినొచ్చు మనం. సగ్గుబియ్యం కూడా మా ఇంట్లో సగ్గుబియ్యం ఎప్పుడో కంట్రీ ఇట్లా ఆఫర్ ఉందంటే తెప్పించాను. ఇంకా ఆఫర్ అయిపోయింది కానీ సగ్గుబియ్యం ఉండిపోయింది. అందుకని అది కూడా అయితే చేశానండి. చేసాక దోశలు తీయడానికి అయితే చూసారా, థర్డ్ నుంచి పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి దోశలు. సో ఇంకా దోశలు బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేసుకుంటున్నాం మేము. బ్రేక్ఫాస్ట్కి పెట్టేసుకుని చక్కగా పాడైనవి పనికిరానివి అన్నీ నేను తినేసాను. ఇంకా మా పాపకి ఇచ్చేసాను. మా పాపకి అలా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే చక్కగా తను బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో అయిపోయాక టీ అయితే తాగేయాలి కదా ఖచ్చితంగా. వీళ్ళు ఎంతమందికి అలవాటు ఉంది బ్రేక్ఫాస్ట్ చేయగానే టీ కానీ కాఫీ కానీ. నేను మార్నింగ్ అయితే పరగడుతూ టీ తాగలేను, కాఫీ తాగలేను, కానీ ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక కానీ అయితే ఖచ్చితంగా టీ అయితే పడాలండి. మీలో ఎంతమందికి అలాంటి అలవాటు ఉందో నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఇంటి నిండా కప్పులు, గ్లాసులు, రకరకాల సామాన్లు ఉంటున్నాయేమో, ఇంకా అందుకని వేటిలో పడితే వాటిలో తాగేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి నచ్చినప్పుడు కాఫీ మగ్లోను లేకపోతే గ్లాస్లోను, మనకు స్టీల్ గ్లాస్లో తాగితేనే అదో మజా కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అయితే రెడీ చేసిస్తున్నానండి. అయిపోయాక చక్కగా వంట చేస్తానండి. ఆఫ్టర్నూన్ లంచ్లో ఆవకాయ వేసేసుకున్నాను. ఇంకా అలాగే పప్పులు కూడా పెట్టేసాను. కొంచెం వీటితోనే తినేసాను. ఈరోజు కొంచెం తక్కువ వంట చేశాను అనమాట. సరే అండి, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఇంకా సామాన్లు సర్దుకోవాలి నేను. రాత్రికి అయితే టిఫిన్స్ తినేసాను. బాయ్.